వెల్కమ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో FSSAIకి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఆల్సో సిలబస్ గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో FSSAIకి సెలెక్షన్ ప్రాసెస్ 2 సెక్షన్స్లో ఉంటుంది. ఫస్ట్ క్యాండిడేట్స్ రిటన్ ఎగ్జామినేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ అఫీషియల్స్ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. ఈ 2 బేసిస్ మీద క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, జాయింట్ డైరెక్టర్ అడ్మిన్ అండ్ ఫినాన్స్ అండ్ డెప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ అండ్ ఫినాన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసుకుందాం. ఇదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మీకు సిలబస్ కూడా చెప్తాను. సిలబస్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ పార్ట్ ఏకి ఎథిక్స్ అండ్ అండర్స్టాండింగ్ మేనేజ్మెంట్, strategy, leadership, ethics or integrity related to case study. So ee basic subjects meeda part A anna syllabus cover cheyali. Number of questions anedi 2 questions istaru, 2 into 10 20 marks. Part B lo food safety ecosystem, general understanding of food safety, ee particular subject ki related unnayanni part B lo untayi. So related to food safety law, FSSAI roles and functions, so Eat Right India, ఫుడ్కి రిలేటెడ్ అంతా మీకు పార్ట్ బిలో ఉంటుంది. దీంట్లో కూడా మీకు 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ 10 మార్క్స్. సో 2 into 10 20. నెక్స్ట్ పార్ట్ సి ఫంక్షనల్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ ఆర్ అడ్మిన్ ఆర్ ఫినాన్స్, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, పార్లమెంటరీ ప్రొసీజర్స్. సో ఇది అన్ని టాపిక్స్ మీరు ప్రిపరేషన్కి కన్సిడర్ చేయాల్సినవి. ఈ పర్టికులర్ సెక్షన్లో పార్ట్ సి సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ 15 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. సో 4 into 15 60 మార్క్స్. సో అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్లో మీరు 4 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. మీకు చాయిస్ అనేది ఇస్తారు. నెక్స్ట్ జాయింట్ డైరెక్టర్ ఫర్ టెక్నికల్ అండ్ డెప్యూటీ డైరెక్టర్ టెక్నికల్ పోస్ట్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. దీంట్లో సిలబస్ కూడా ఒకే ప్లేస్లో ఉంది. సో మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో మీరు సిలబస్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. పార్ట్ ఏలో ఎథిక్స్ అండ్ అండర్స్టాండింగ్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ, లీడర్షిప్, ఎథిక్స్ ఆర్ ఇంటెగ్రిటీ రిలేటెడ్ కేస్ స్టడీ కానీ, సిచ్యువేషనల్ అనాలిసిస్ కానీ, ఎస్ఏ కానీ మీకు ఇస్తారు. సో పార్ట్ ఏకి 2 క్వశ్చన్స్, ఈచ్ 10 మార్క్స్, 20 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్. Part B, everything related to food safety ecosystems, general understanding of food safety ecosystems, commodity boards, EIC, Indian food safety law, FSSAI roles, functions, Eat Right India. సో ఏమైతే FSSAI ఇనిషియేటివ్స్ తీసుకుందో ఆ పర్టికులర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ మీకు పార్ట్ బిలో అడుగుతారు. ఈ పర్టికులర్ సెక్షన్లో 2 క్వశ్చన్స్ ఇస్తారు, 2 into 10 20 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. పార్ట్ సి ఫంక్షనల్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ రిలేటెడ్ మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ టాపిక్స్ అన్ని పార్ట్ సికి రిలేటెడ్గా ఉన్న సిలబస్. దీంట్లో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, అండర్స్టాండింగ్ ఫుడ్ హజార్డ్, ఫుడ్ బార్న్ ఇల్నెసెస్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ కాన్సిక్వెన్సెస్, CIB and RC, wasting and anemia, lifestyle diseases, food testing and rapid detection methods, food surveillance, risk analysis, risk assessment, risk communication and management. సో ఇలాంటి బేసిక్ టాపిక్స్ ఏమైతే రిలేటెడ్ రెలవెంట్గా ఉన్నాయో ఇవి అన్ని పార్ట్ సిలో అడుగుతారు. సో పార్ట్ సిలో మీకు 6 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో 4 into 15 60 మార్క్స్కి టోటల్. సో నెక్స్ట్ ఇది రిమైనింగ్ టాపిక్స్. సో ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీకు సిలబస్ టాపిక్స్ అనేది ఈజీగా కవర్ అవుతుంది టు స్టడీ. For some of the topics are food preservation, heat processing, pasteurization, fermentation, microwave, chemical additives, refrigerated and modified atmosphere. So ఇవన్నీ related topics for part C. Next, manager post ki examination pattern. దీనికి related syllabus. Part A, ethics and understanding management or strategy or leadership, ethics or integrity. దీనికి రిలేటెడ్ కేస్ స్టడీ, సిచ్యువేషనల్ అనాలిసిస్ కానీ ఎస్ఏ కానీ ఇస్తారు. సో ఈ పర్టికులర్ సెక్షన్కి ఓన్లీ 1 క్వశ్చన్ ఇస్తారు. ఆ 1 క్వశ్చన్ 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. పార్ట్ బిలో food safety ecosystems, general understanding of food safety ecosystem, Indian food safety law, FSSAI roles and functions, Eat Right India. సో అన్ని దీనికి రిలేటెడ్ అన్ని మీకు పార్ట్ బిలో అడుగుతారు. పార్ట్ బిలో మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ అనేది 10 మార్క్స్కి వెయిటేజ్. సో 2 into 10 20.
పార్ట్ సిలో ఫంక్షనల్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ సెక్షన్ 1 లో మీకు కమ్యూనికేషన్ థియరీస్, కాన్సెప్ట్స్ అండ్ ప్రాసెస్ ఇవన్నీ అడుగుతారు. అండ్ సెక్షన్ 2 లో వర్క్ సైకాలజీ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్, community psychology, application of psychology in mass media and information, psychological problems of social integration, psychological and economic development, something which is related to psychology and social development గురించి మీకు సెకండ్ సెక్షన్ లో ఉంటుంది. సో పార్ట్ సి లో మీకు మార్క్స్ వెయిటేజ్ సెక్షన్ 1 లో మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ 2 కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 1 క్వశ్చన్ మీరు సెక్షన్ 1 నుంచి సెలెక్ట్ చేయాలి, రిమైనింగ్ 2 క్వశ్చన్స్ మాత్రం మీరు సెక్షన్ 2 నుంచి సెలెక్ట్ చేయాలి. సో ఈచ్ ఆఫ్ ద సెక్షన్ నుంచి మీరు ఈక్వల్ గా ఆన్సర్ చేయాలి. టోటల్ మార్క్స్ మీరు 60 మార్క్స్ మీద వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. పార్ట్ ఏ ఎథిక్స్ అండ్ అండర్స్టాండింగ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ సిచ్యువేషన్ అనాలిసిస్ కానీ ఎస్ఏ కానీ ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి, దానికి 20 మార్క్స్. పార్ట్ బి ఫుడ్ సేఫ్టీ ఎకోసిస్టమ్, జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫుడ్ ఎకోసిస్టమ్, ఇండియన్ ఫుడ్ సేఫ్టీ లా, FSSAI, ఫంక్షన్స్ అండ్ లాస్. ఈ సెక్షన్ కి 2 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్, 20 మార్క్స్ కి వెయిటేజ్. అండ్ పార్ట్ సి ఫంక్షనల్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. సో దీంట్లో రిలేటెడ్ సిలబస్ కమ్యూనికేషన్ థియరీస్, కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్, మెడికల్ లాస్, ethics and regulations, corporate communication, writing for traditional media, newspapers, magazine, television, etc. So ఈ సెక్షన్ లో మీరు ఈ పర్టికులర్ టాపిక్స్ ని కవర్ చేయాలి. ఈ సెక్షన్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3, 20 into 3 60 marks. So each question carries 20 marks as weightage. Section will contain 4. So 4 లో మీరు 3 questions అనేది అటెంప్ట్ చేయాలి. Next, for the post of senior manager IT, ఈ పోస్ట్ కి పార్ట్ ఏ 40% ఆప్టిట్యూడ్ అండ్ అండర్స్టాండింగ్ బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రాటజీ, లీడర్షిప్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ కానీ ఎస్ఏ. ఈ పర్టికులర్ సెక్షన్ కి ఒక క్వశ్చన్ ఇస్తారు, 20 మార్క్స్ వెయిటేజ్. అండ్ నెక్స్ట్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఎకోసిస్టమ్, దీంట్లో 1 క్వశ్చన్ ఇస్తారు, 20 మార్క్స్. పార్ట్ బి 60% ఫంక్షనల్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఆ పర్టిక్యులర్ సెక్షన్ కి ఒక ప్రాజెక్ట్ బేస్డ్ క్వశ్చన్ అనేది సబ్ పార్ట్స్ గా ఉంటుంది, అది 30 మార్క్స్. అండ్ 2 క్వశ్చన్స్ ఇస్తారు, అది 15 మార్క్స్ కి వెయిటేజ్ ఉంటుంది. సో 2 క్వశ్చన్స్ కి మీకు చాయిస్ ఉంటుంది, అంటే 3 ఇస్తారు, మీరు 2 ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ అనేది 15 మార్క్స్. సో ఇన్ టోటల్ 30 మార్క్స్ అనేది వెయిటేజ్. నెక్స్ట్ మీకు డిఫరెంట్ సెక్షన్స్ గా మీకు ఇక్కడ టాపిక్స్ అనేది డివైడ్ చేసాము. డెవలప్మెంట్ మెథడాలజీస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రోటోటైపింగ్, ఇంక్రిమెంటల్, AGILE, and computing architecture, national cloud services offered by IBM and Google, software architecture, service oriented architecture, MVC and architecture. దానికి ఉండాల్సిన అడ్వాంటేజెస్, నాలెడ్జ్ ఆఫ్ డోకర్ అండ్ ఆల్సో అదర్ కంటైనర్ ప్లాట్ఫామ్స్, software quality management, knowledge of configuring management also is required. So ఇది rest of the topics in the same particular section. So ఈ టాపిక్స్ కనుక మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీరు మేజర్ సిలబస్ అనేది మీరు కవర్ చేస్తారు. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ లేదా ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాము. ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెషర్స్ నా తెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.